గౌతమ్ కోరిక చీటీని అతిథి వాటర్లో ముంచి అందులో ఉన్న కోరిక చదవబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన బుజ్జిగాడు ఆ పేపర్ పైన ఇంకు పారబోస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. అందులో ఉన్న కోరిక చదవలేనందుకు వీళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అతిథి అనామిక ఇద్దరు బుజ్జిగాన్ని తిడుతూ ఉంటారు. ఇక మీరేం చూస్తున్నారో చూడ్డానికి వచ్చాను, కానీ అనుకోకుండా బాటిల్ చేజారిపోయింది అని అంటుంటాడు బుజ్జిగాడు. వాళ్ళ ప్లాన్ని నాశనం చేసావురా అని కార్తిక్ తిడుతూ ఉండగా, ఇక నా ఇంకు కూడా వేస్ట్ అయింది నాన్న అంటూ వెళ్ళిపోతాడు బుజ్జిగాడు. దాంతో అందరూ అబ్బా అని తలబాదుకుంటూ ఉంటారు. మరోవైపు అహల్యని ఇంటికి రమ్మని గౌతమ్ అడుగుతూ ఉండగా గౌతమ్ చేతి నుండి తన చైన్ని విడిపించుకుంటుంది అహల్య. నేను ఇంటికి రాను అని తెగేసి చెప్పేస్తుంది అహల్య. రారా, ఎందుకు రారు? మీరు అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరు ఆ ఇంటి కోడలు, ఏదైనా అదే మీ ఇల్లు అని అంటుండగా, లేదు కాదు, అది నా ఇల్లు కాదు, నేను అక్కడికి రావాల్సిన దాన్ని కాదు అని అహల్య అంటుండగా గౌతమ్ కోపంగా చూస్తాడు. మీకు ఇంకా అర్థం కావట్లేదా? అతిథి మెడలో ఉండాల్సిన తాళి నా మెడలో ఉంది. నేను వచ్చినప్పటి నుండి ఆ రెండు కుటుంబాలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా అయ్యాయి. మీ మధ్యలో ఉండాల్సిన ప్రేమాభిమానాలు శత్రువులుగా మారిపోయారు. ఇంకా నన్ను అక్కడే ఉండమంటారా? నేను రాలేను అని అహల్య చెప్పేస్తుంది. ఎక్కడికి వెళ్తారు అని గౌతమ్ అడుగుతుండగా, ఎక్కడికైనా వెళ్తాం, మా బ్రతుకు మేం బ్రతుకుతాం, మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది అహల్య. ఆ కష్టాలన్నింటికి కారణం మీరని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అవన్నీ చేసింది నేను, నా వల్లే కదా అవన్నీ. నేను నిర్ణయం తీసుకోవడం వల్లే అదంతా జరిగింది. మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు అని గౌతమ్ అహల్యని అంటూ ఉండగా, అవ్వాలి, ఎందుకంటే అతిథి మెడలో ఉండాల్సిన తాళి నా మెడలో ఉన్నందుకే శ్రావ్య పుట్టింట్లో ఉంది. నందు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. శ్రావ్య నందుల పెళ్లి జరగడానికి నేనెన్ని చేయాలో అన్నీ చేశాను. ఇక మీరే చేయాలి. నందు మీకొక మాట చెప్పినట్టే నాకు కూడా ఒక మాట చెప్పాడు, గుర్తుందా? మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోమ్మన్నాడు, లేదంటే చచ్చిపోమ్మన్నాడు. నేను మొదటిదానికి సిద్ధంగానే ఉన్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఆ రోజు నా జీవితంలోకి రమ్మని నేను మిమ్మల్ని పిలవలేదు. నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని అడగలేదు. కానీ మీరు నా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను వదిలేయండి. నా మా నాన్న నన్ను బ్రతకనివ్వండి. మేమిద్దరం బ్రతకగలుగుతాం. కావాలంటే మీకు దండం పెడతాను అని అంటూ ఉంటుంది అహల్య. అహల్య గౌతమ్ కాళ్ళు మొక్కబోతూ ఉంటుంది. ఇక దూరంగా జరుగుతాడు గౌతమ్. ఇప్పుడేం చేయమంటారు? మీరు అంటుందేంటి అంటే, నన్ను అతిథి మెడలో తాళి కట్టమంటున్నారా అని గౌతమ్ అడగగానే, అవును అని అంటుంది అహల్య. మీరుండగా నేను అతిథి మెడలో తాళి ఎలా కడతాను అని అంటూ ఉంటాడు గౌతమ్. నేను వెళ్ళిపోతానండి. మీ దారి నా దారి వేరు. మీకు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమన్నా చెప్తాను అంటూ ఉండగా, లేదు అని అంటూ మీ కాళ్ళు నేనే పట్టుకుంటాను అని గౌతమ్ కూడా అహల్య కాళ్ళు పట్టుకోబోతుండగా అహల్య దూరం జరిగి షాక్ అవుతుంది. ప్లీజ్ అండి, ఇలా మాట్లాడకండి అని అహల్య అడుగుతుండగా, మరి మీరు ఇంటికి పదండి అంటుంటాడు గౌతమ్. లేదు అంటూ తెగేసి చెప్పేసి, మీ దారి మీది, నా దారి నాది, ఇక మీకు నాకు సంబంధం లేదు అని అనేస్తుంది అహల్య. దాంతో అంతేనా అంతేనా, ఇదే మాట మీరు ఉండండి. మీరు మీ దారి నా దారి వేరన్నారు కదా, నా దారి నేను చూసుకుంటా, నా దారి నేను చూసుకుంటూ, అదిగో చూసారా అటువైపుగా వస్తున్నది వ్యాన్, చూసారా మినిమం 100 స్పీడ్తో వస్తుంది. నా దారిలో నేను వెళ్తూ దానికి ఎదురుగా వెళ్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన పని లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్. అహల్య షాక్ అవుతుంది. తెలుసు కదా, నా దారిలో నేను వెళ్తూ దానికి అడ్డంగా వెళ్తే చచ్చిపోతా. మీరు ఇంటికి వస్తారా? నా చావు నన్ను చావమంటారా? మీరే చెప్పండి. వెళ్ళమంటారా అని బెదిరిస్తూనే వ్యాన్ దగ్గరికి రాగానే దానికి ఎదురుగా వెళ్ళబోతూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అహల్య చేయి పట్టుకొని లాగుతుంది. చెప్పండి, ఇప్పుడైనా ఇంటికి మీరు వస్తారా? నన్ను చావమంటారా అని గౌతమ్ బెదిరించగానే నిస్సహాయంగా ఏమీ చెయ్యలేక బాధపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి గౌతమ్ జీప్ ఎక్కుతుంది అహల్య. వెళ్ళి జీప్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకెళ్తాడు గౌతమ్.
ఇక ఇంటి ముందు దిగగానే ఆ ఇంటిని చూస్తూ బాధపడుతూ భయపడుతూ ఉంటుంది అహల్య. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను మీకు అని అంటూ అహల్య చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి నానమ్మ, నాన్న, అమ్మ, అక్క అంటూ అందరినీ హాల్లోకి పిలుస్తాడు గౌతమ్. ఇక దారిన పోయే దరిద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు అని అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు. అహల్యని కోపంగా చూస్తూ ఉంటుంది భానుమతి. ఇక ఏంటి నానమ్మ, ఏమన్నావు నువ్వు? అహల్యని చూసే కదా నువ్వు దొంగ అన్నావు అని అంటూ ఉండగా, ఇంట్లో మనిషి లేదు, డబ్బు లేదు, మరి దొంగ అనకపోతే ఏమంటారు అని అంటూ ఉంటుంది భానుమతి. ఏంటి నానమ్మ, నీ డబ్బు తీసుకెళ్ళిందా? ఇప్పుడే ఆగు, చూపిస్తా అంటూ దేవుని గదిలోకి వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని అక్కడ ఒక మూటలో ఉన్న డబ్బుని తీసుకొచ్చి ఆ డబ్బుని భానుమతికి చూపిస్తూ, నువ్వు తనని వెలకట్టి ఇంటి బయటికి గెంటేస్తే ఆ డబ్బుని దేవుని దగ్గర పెట్టి ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదని కట్టుబట్టలతో వెళ్ళిపోయింది. అది తన క్యారెక్టర్ అని గౌతమ్ నొక్కి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. చెప్పు నానమ్మ, అంత అమాయకురాలు జీవితంతో ఆడుకోవాలని నువ్వెలా అనుకున్నావు? అసలు నేను తాళి కట్టి భార్యగా తీసుకొస్తే నువ్వు తనకి విలువ కడతావా? ఇదేనా ఈ ఇంటి కోడలికిచ్చే మర్యాద? నేను చెప్పాను, ఈ ఇంట్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి నేను కారణమని, కానీ మీరు తనని అవమానించారు. అయినా ప్రతిసారి తను భరిస్తూనే ఉంది. తనకు చేతనైన పని చేసింది. అయినా తనని మీరు అర్థం చేసుకున్నారా? అవమానిస్తూనే వచ్చారు. ఏం కావాలమ్మా నీకు అని అంటూ ఒక్కసారిగా భానుమతి దగ్గరికి వెళ్ళి భానుమతిపై తనిచ్చిన 15,00,000ని పోస్తూ ఉంటాడు గౌతమ్. అందరూ షాక్ అవుతారు. అహల్య, గౌతమ్ గారు అని అంటూ ఉండగా, ఏంట్రా నానమ్మ మీద డబ్బులు పోస్తావా అని అడుగుతూ ఉంటాడు అర్జున్. ఇక వెంటనే ఏం చేయమంటావు? నేను తాళి కట్టి తీసుకొచ్చిన నా భార్యకి వెలకట్టి పంపిస్తుందా? పాపం తను ఎలా బతుకుతుందన్న ఆలోచన కూడా లేదు నానమ్మకి. తర్వాత అనామిక వైపు తిరిగి, ఏంటక్క, డబ్బు కోసమే వచ్చిందన్నావు కదా, చూసావా తను డబ్బు మనిషి కాదు, నా కోసం, మీరందరూ అవమానిస్తున్న నా కోసం మాత్రమే ఈ ఇంట్లో ఉంది. తనకి డబ్బే కావాలంటే ఏం మిలీనియర్నో పెళ్లి చేసుకునేది అని అనామికకి క్లాస్ పిక్కి అతిథి వైపుకి వచ్చి, ఏంటేమన్నావు? నానమ్మ చెప్పింది కరెక్టే, తను డబ్బు మనిషి, డబ్బుల కోసమే నా జీవితంలోకి వచ్చిందన్నావు కదా, ప్రతి మనిషి డబ్బు కోసమే ఆశపడుతుంది అన్నావు కదా అని అంటూ అక్కడ కిందున్న డబ్బులని తీసుకెళ్ళి అతిథి చేతిలో పెట్టి, ఇక నువ్వు కూడా డబ్బు మనిషివే కదా, ఈ డబ్బులని తీసుకొని నా జీవితం నుండి వెళ్ళిపో అని గౌతమ్ అనగానే షాక్ అయిన అతిథి చేతిలో ఉన్న డబ్బులని కింద పడేస్తుంది. నేను అలా కనబడుతున్నానా నీకు? నేను డబ్బు మనిషినా? నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు, నేను డబ్బు మనిషిలా కనబడ్డానా? నా క్యారెక్టర్ని ఇంత చేస్తావా అని అతిథి అడుగుతుండగా, దట్స్ రైట్, నువ్వు చెప్పేది కూడా నేనే చెప్తున్నా. అహల్య కూడా అంతే, నా కోసం మాత్రమే ఉంది, డబ్బు కోసం కాదు. తను ఇంటి కోడలు, ఏదేమైనా మీరందరూ తనకి కావాలి, తను ఈ ఇంట్లోనే ఉంటుంది అని తెగేసి చెప్పగానే, ఎవర్రా ఇంటి కోడలు? తనని ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను అని అంటూ భానుమతి అరుస్తూ ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన ఇంటి కోడలు అని గౌతమ్ తేల్చి చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.